నేను మాట్లాడిన తర్వాత దయచేసి స్లోగన్స్ ఆపండి. మాట్లాడే ముందు ఈరోజు కొన్ని చేరికలు ఉన్నాయి. దయచేసి వాళ్ళందరూ కూడా దారి ఇచ్చే విధంగా ఈ కుడివైపు నిలబడాల్సిందిగా కోరుతూ ఒక్క నిమిషం ఆగుతాం. ఈరోజు నేను మీ అందరి అభిమానాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో మేమంతా నీకు అండదండగా ఉంటాం. నువ్వు తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయమే అని చెప్పి ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ వాదిగా ఈ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించడానికి వస్తూ మరి ఈ కార్యక్రమానికి మీతో పాటు పాల్పంచుకోవడానికి మీ అందరి ఆదరాభిమానాలతో మీరు నన్నందరూ ఆశీర్వదిస్తున్న సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అమ్మ, ఎందుకంటే అన్న జగనన్న మనందరికీ అన్న, అమ్మ విజయమ్మ గారికి, పెద్దలు మనందరికీ తెలుసు ఈ ప్రాంత మరి ఎంతో అభివృద్ధి కృషి చేసినటువంటి నాయకులు గౌరవనీయులు ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారికి, అక్క మరి మనందరికీ తెలుసు ఎవరైతే మనకు డోకా చేసిండ్రో, ఎవరైతే మనకు మోసం చేసిండ్రో, ఎవరైతే మన చేతుల ఇదే వేదిక కింద తన్నులు తినకుండా పారిపోయినరో వాళ్ళని గడగడలాడించినటువంటి అక్క సురేఖ గారికి, వేదికమైనటువంటి పెద్దలు మరి అన్న నా లెక్కనే దగాపడ్డాడు. మీ అందరికీ తెలుసు 160 ఓట్లతో ఓడిపోయిండు. ఇక దగాపడ్డ తెలంగాణ బిడ్డలంతా గిన్నె ఉన్నాం. అందులో ఒక అన్న కేకే మహేందర్ రెడ్డి గారు, ఇక గాడ ఉన్నాడు మా నాయకన్న రవీంద్ర నాయకన్న కూడా గిట్లనే దగాపడ్డాడు. మనందరికీ తెలుసు లంబాడీ బిడ్డ, మరి లంబాడీలకు ప్రత్యేక హోదా తెచ్చినట్టు అన్న మరి ఎంతో కష్టపడ్డాడు అన్న. ఆ పార్టీల రవీంద్ర నాయక్ అన్న కూడా మన సమక్షంలో ఉన్నారు. ఇట్లాంటి బిడ్డలంతా ఉన్న వేదిక మీద ఇక పెద్దలు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు, శివకుమార్ గారు ఉన్నారు, ఆదిశీనాన్ ఉన్నాడు, మరి వివిధ జిల్లాల అధ్యక్షులు ఉన్నాడు, సోదరుడు మరి యువజన విభాగం నాయకులు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే వేదిక మీద మరి మనతో పాటు మరి వచ్చే నెలలో 11వ తేదీన సూర్యాపేటలో పార్టీలో చేరుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు మరి ఆ పార్టీకి రాజీనామా చేసి మరి మనకు సంఘీభావంగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు సంకినేని వెంకటేశ్వరరావు ఉన్నారు. అలాగే వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు అడుగుతా ఉన్నారు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మరి అలా అన్ని పార్టీలు చాలా స్పష్టంగా చెప్పినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఒక అడుగు ముందుకేసి పార్టీ పుట్టంగానే ఇడుపులపాయలో జరిగినటువంటి ప్లీనరీలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నాం, తెలంగాణ ఇచ్చే శక్తి తెచ్చే శక్తి నాకు లేదు, ఆర్టికల్ 3 ప్రకారం ఎవరైతే యూపీఏ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఇవ్వాలని చెప్పినారు. ఇలా చాలా మంది చెప్తారు వీళ్ళని అడ్డుకుంటాం వాళ్ళని అడ్డుకుంటామని. వీళ్ళని కదా అడ్డుకునేది, నిజంగా ఇచ్చే దమ్ము శక్తి ఉంటే కాంగ్రెస్ పార్టీతో భుజం రాసుకొని తిరుగుతాడు, వాళ్ళ ఇంట్లో పోయి రాత్రి కూడా దావతులు చేసుకుంటాడు. గాయని అడగాలి మరి కాంగ్రెస్ పార్టీతో దోస్తాన్ ఏంది, మీకు చీకటి ఒప్పందాలు ఏం జరుగుతున్నాయో చెప్పమని చెప్పాలా. ఆ చీకట్ల ఒప్పందాలు ఈడ కొంతమంది సంఘాలు పెట్టుకుని వాళ్ళకి తెలివై మరి ఆడ మాట్లాడతాడు. దసరా పండుగ అయిపోయింది, ఇక రేపు దీపావళి పండుగ వస్తుంది, ఆ తర్వాత ఇంకేం పండుగ వస్తుందో తెలియదు. బతుకమ్మ పండుగ మనకు తెలియదట. గీడనే పెద్ద ఎత్తున జాతర చేసుకున్నాం, బతుకమ్మ పేరు చెప్పుకొని ఇంకోటి దుకాణం పెట్టుకుంటారు. ఇక ఎన్ని దుకాణాలు తెరవాలి, ఇంకెన్ని రోజులు మనం మోసపోవాలి, ఇంక ఇట్లనే మోసపోతే గోసపడతాం. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ గారు ప్రతి గుండెకు వారు చేసిన పథకాలు ఇవాళ కూడా గుర్తున్నాయి. పెన్షన్లు ఇస్తుంటే ఇవాళ పెన్షన్లు చక్కగా రాక పెద్ద మనుషులు ఆగమాగమే అవస్థ పడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక తమ్ముళ్ళు నిన్న మొన్న 5 ఏళ్లు ఇంజనీరింగ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేసిండ్రు. అట్లాంటి తమ్ముళ్ళకి ఇలా ఫీజులు వచ్చే పరిస్థితి లేవు, చదువులు ఆగమైపోయినాయి. ఇలా పేద పిల్లలు ఎన్నడూ కూడా ఇంజనీర్ అయితే అనుకోలే, ఇలా ఇంజనీర్ అయ్యే పరిస్థితిలో ఫీజులు ఆపేసిండ్రు. ఆరోగ్యశ్రీ ఆగమాగం అయిపోయింది, దాని గురించి పట్టించుకుంటూ లేడు. దాని గురించి నిధులు తక్కువ చేసిండ్రు. 108 రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పోతే చెప్తుంటే కుయ్ మన మధ్యలోకి వస్తుందని చెప్పి ఆ 108 గురించి మనం చూస్తున్నాం. దాని టైర్లు ఇరిగిపోయి మూలకు పడ్డాయి, దాని గురించి పట్టించుకున్నట్టు లేడు. ఇవన్నీ జరగాలంటే మళ్ళొక్కసారి మన మధ్యలోకి పథకాలన్నీ అమలులోకి రావాలంటే అది వైఎస్ఆర్సీపీ ద్వారా జగనన్న నాయకత్వంలో సాధ్యమైతే నమ్మకంతో ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు గీడ నిమ్స్ ఆసుపత్రి కట్టిండ్రు,
రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు, ఎన్నికల ముందు ప్రారంభోత్సవం చేసిండ్రు. ఆయన నాకు రోజు హామీ ఇచ్చిండ్రు, 2-3 నెలల ఎన్నికలు అయిపోగానే ఈ తమ్ముడు మీకు అందరికి అందుబాటులోకి వస్తుంది అని చెప్పి. ఆయన అయిపోయిన తర్వాత దురదృష్టవశాత్తు మన నుండి దూరం అయిన తర్వాత ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకున్నవాడు లేడు. మనం ఉద్యమాలు చేస్తే 2 రోజులు జైల్లో పెట్టిరు, మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇంకెన్ని రోజులు మనం అవస్థపడాలి? 5 జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి దాని గురించి ఆలోచన లేదు. కానీ రోజు ఢిల్లీకి పోతాడు, ఈయనకి వస్తాడు, ఆయన కుర్చీ గురించి చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడుతో రాత్రిపూట మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డిని ఎట్లా లోపలికి వెళ్ళి బయటికి రావాలని చెప్పి ఆలోచన తప్పితే మరి ఆయనకి రాష్ట్రంలో ప్రజలు ఏం అవస్థ పడుతున్నారు అనే ఆలోచన లేదు. మనకు తెలుసు, అదే రాజశేఖర రెడ్డి గారు మన దగ్గర పిలాయపల్లి కాలువ, బున్నాది కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, ఈ కాలువలకు శంకుస్థాపన చేస్తే ఇలా 6-7 ఏళ్ళు అయింది, దాని గురించి పట్టించుకున్నటువంటి లేడు. ఇలా ఇక్కడ ఈ ప్రాంతం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడికో స్టేట్మెంట్ ఇస్తారు, మేము ముఖ్యమంత్రి కలిసాం, రేపో మాపో నిధులు ఇస్తారని. ఇక్కడ వేలాది ఎకరాలకు నీళ్లు అందించే మూసీదో ముతుకయో ఏ ఒక నీళ్లు పారించుకుందామంటే ఆ నీళ్లకు నిధులు ఇచ్చేటువంటి నాదుడు లేడు. ఇవన్నీ జరగాలంటే ఇలా రేపు తెలంగాణ వచ్చినాక కూడా 2 రాష్ట్రాల్లో పార్టీ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. వైఎస్ఆర్సీపీ తెలంగాణలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. జగనన్నకు మనమందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. నాకు విశ్వాసం ఉంది, షర్మిలక్క పాదయాత్ర తెలంగాణలోకి వచ్చే లోపల జగనన్న బయటికి వస్తాడు. మన భువనగిరి నియోజకవర్గంలో ఇంతకంటే పెద్ద ఎత్తున మరి జగనన్న నేతృత్వంలో మనం ముందుకు పోతాము. రేపు భారీ స్థాయిలో అన్ని పార్టీల నుండి కూడా జగనన్నకు అండగా రావడానికి ముందుకు వస్తున్నారు. తెలంగాణ బిడ్డలు కూడా రాజశేఖర రెడ్డి గారిని మరొకరు, రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి మరొకసారి మనం ఇక్కడ నిరూపించడము. భువనగిరి కిల్లా సాక్షిగా తెలంగాణలో పెద్దలు పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పిన జిల్లాలో 10 సీట్లు గెలుస్తామని చెప్పి 117 సీట్లలో 70-80 సీట్లకు తగ్గకుండా మనం ఛాలెంజ్ గా తీసుకొని ఒక్కొక్క యువకుడు ఇవాళ నుంచే శపథం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున విజయమ్మ గారి సమక్షంలో నేను పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్న సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలందరికీ మళ్ళొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ, నాతో పాటు మరి మన నియోజకవర్గంలో కొంతమంది పెద్దలు కూడా నన్ను ఆశీర్వదించడానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, మరి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటిదాకా నేను యువ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి దానికి సంబంధించిన సంఘం నుండి కూడా వచ్చినటువంటి వారికి వెంటనే మరి విజయమ్మ గారు కండువాలు కప్తారు కాబట్టి వాళ్ళను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ